అంటే లేవికాండం 19:18లో నీ ప్రజల కోసం మీకు కోపగించుకొనక నిన్ను అంటే మీరు పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి అంటారు. అది గోడల మీద కూడా రాసుంటాయి. రాసుంటారు. వాళ్ళు పాటించారు. మీరు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకూడదు ఈ రాసుంటారు కదా. రాసుంటారు. కానీ మరి కోట్ల మందిని ఈ మిషనరీస్ వీళ్ళంతా ఎట్లా చంపారు? పాపం వీళ్ళకి హాని చేసిన వాళ్ళు కూడా కాదు. అంటే బహుశా హాని చేయకపోతే చంపొచ్చేమో. అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి బైబిల్లో కొన్ని వచనాలు ఉంటాయి, అది బైబిల్లో మాత్రమే ఉంటాయి, చెప్పుకోవడానికి మాత్రమే ఉంటాయి. చేసే పనులు వేరే ఉంటాయి. అంటే చంపడం గింపడం వేరే ఉంటాయి. పోతే ఇదే మాటని మళ్ళీ యేసు చెప్తాడు. వీళ్ళను సర్ప సంతానం అని ఎందుకు అంటున్నానంటే యేసు చెప్తాడనమాట. అంటే దీన్ని కొండ మీది ప్రసంగం అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. యేసు